ఇది న్యాయమైన ఇష్యూ అని మా కోదండరెడ్డి గారు రావడం నాకు చాలా సంతోషం. అదే విధంగా డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెడ్లందరూ పోయినరు. అరే మనదే రాజ్యం అంటే ఆయన అన్నాడు, అరే మన రాజ్యం క్వశ్చన్ కాదు, బడుగు బలైన వర్గాలను సామాజిక న్యాయం జరగాలని కోరినట్టు మహానుభావులు ఉన్నారు. ఇప్పటి వరకు మాటి రాజ్ ఠాకూర్ గాని, అదేవిధంగా జాన్ వెస్లీ గాని, శంకర్ గాని, అదేవిధంగా జాజుల శ్రీనివాస్ గాని, చాలా మంది పెద్దలు, కోదండరామ్ గారు కూడా వచ్చిపోయారు. నేను అనేది ఏమిటంటే సమాజంలో ఆ రోజులలో బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన చేసిన మహాజ్యోతిరావు పూలే చదువుకుంటేనే భవిష్యత్తు, అదే విధంగా మగవాళ్ళకే కాదు మహిళలు కూడా చదువుకోవాలని సావిత్రిబాయి పూలేతో చదువు పెట్టించాడు. ఆ విధంగా చదువుకుంటేనే భవిష్యత్తు అని ఆలోచన చేస్తే ఆనాడు చదువుకొని బ్యారిస్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి రాజ్యాంగం రాశాడు. ఇలా సమయం ఆసన్నింది. మా అక్క చెల్లెళ్ళందరూ కూడా పొద్దుటి నుంచి ఆకలి అవుతుంది, కానీ నాకు ఈ 2 రోజులు ఆకలి లేదు. అందరికీ న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తే పూర్తిగా పోరాటం చేస్తాం. మీది న్యాయమైన కోరిక చెప్పాడు. ఏమని? ఇదే నరేంద్ర మోడీ 1 ఏప్రిల్ చెప్పాడు, మేము కులగన చేస్తాను. ఇప్పుడు వచ్చే వరకల్లా మార్పు వచ్చిందో నాకు అర్థమైతే లేదు. అదే రాహుల్ గాంధీ అగ్ర కులాల్లో పుట్టి బడుగు బలహీన ఆలోచన చేసే నాయకుడుగా ఏది భారత్ జోడో యాత్రలో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచిన తర్వాత ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. అరే కేవలం ఎస్సీ ఎస్టీలకే అన్యాయం జరుగుతుంది అనుకున్నా, కానీ దీనికంటే ఎక్కువ వెనుకబడి జరుగుతుందని. వి కమ్ టు ది పవర్ విల్ కండక్ట్ క్యాచ్ వైజ్ సెన్సస్ జిత్తిన హిస్సేదారి యుక్తి భాగీదారి అన్నాడు. అందుగురించి ఇవాళ తెలంగాణలో 10 ఉమ్మడి జిల్లాలు తిరిగా ఆ పిసిసి ప్రెసిడెంట్ గారు ఏమి కామం చేశాడు. సిద్ధరామయ్య సమక్షంలో నేను వస్తే తప్పనిసరిగా 42% లోకల్ బాడీలో రిజర్వేషన్ ఇస్తాడు. ఆయన అదృష్టం బాగుంది. సోనియా గాంధీ గారి ఆలోచన ఆ డిక్లరేషన్ కానీ, అదే విధంగా ఇవాళ ఏదైతే 42% మాట్లాడినట్టు రేవంత్ రెడ్డి గారి ఆలోచన ప్రజలు నమ్మిండ్రు, మాకు ఓటు వేసిండ్రు. కానీ ఓటు వేయగానే ఫస్ట్ పని అది చిత్తశుద్ధి. రేవంత్ ఫస్ట్ పని ఏం చేసిండు? 10 జిల్లాలు తిరిగినాక హనుమంత కామారెడ్డిలో అనౌన్స్ చేద్దామన్నాడు, చేసిండు సిద్ధరామయ్య 42%. ఆ తర్వాత ప్రభుత్వానికి వచ్చిండు ముఖ్యమంత్రిగా. మొట్టమొదటి ఆలోచన ఒకటే, 150 కోట్లు కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నాడు, అనౌన్స్ చేసిండు, ఇప్పిండు. 56% వచ్చిందని ఆయనే చెప్పిండు. అసెంబ్లీలో బిల్ పాస్ పెట్టిండు. ఆ తర్వాత ఆ బిల్ పాస్ అయిన తర్వాత ఆర్డినెన్స్ తీస్తే గవర్నర్ గారు కోల్డ్ స్టోరేజ్ లో ఇక లాభం బాబు వచ్చేది ఎన్నికలు కనుక ఢిల్లీకి వచ్చి కిషన్ రెడ్డిని అడిగాడు. కిషన్ రెడ్డి మేము వస్తాం ఢిల్లీకి, మాకు ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఆయన ఇవ్వకున్నా జంతర్ మంతర్ లో ఒక ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగినాడు, ధర్నాలో కూర్చున్నాడు మా న్యాయం గురించి. కనుక ఇవాళ సమయం ఆసన్నమైంది మిత్రులారా. ఇవాళ మోడీ మన రాష్ట్రానికి వస్తున్నాడు. నేను గతంలో 3 సార్లు కలిసిన, ఓసారి 42 ఎంపీలు, ఓసారి 64, ఓసారి ఎంపీలు కలిసి. అయ్యా కోరికలు ఒకటి, మా జనం ఎక్కున్నది, మా జనానికి తగ్గినట్టు ఒక పోర్ట్ఫోలియో, దానికి సెపరేట్ బడ్జెట్, దానికి మంత్రి చేయంటే అది చేయలే. పోనీ అది కాకుండా కులగన జరుపు క్యాష్ బ్రిటిష్ పీరియడ్ లో ఆ 2 చేయలే. కానీ మొన్న ఎందుకో ఏమో రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ చేసిన తర్వాత ఒక మాట, కానీ ఇప్పుడు మాట తప్పిండు. ఇవాళ అందుకొచ్చే నువ్వు మాట తప్పినావు కాబట్టి మేము ఎక్కువ సంఖ్యలో 60%, 140 కోట్లలో 60 కోట్ల మంది మా జనాభా ఉన్నదిరా బాబు. సాగరోడు, మంగళోడు, వడ్డరోడు, ఏ చిన్న తిండికి లేని సంచార జాతి మాకెందుకు న్యాయం చేయవురా బాబు? మా కులగాని ఎందుకు జరపవు? ఎస్సీ పర్వాలే, ఎందుకంటే మిదాబావుల దగ్గర రానియలే, గుడ్లలోకి రానియలే. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాష్ట్రపితరం మీద ఆ రోజు మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, మౌలానా గారు కడుపు గాలినాడు. పేదరికంలో వచ్చిన వాడే రాజ్యాంగం రాస్తాడంటే అది అంబేద్కర్ కు అవకాశం ఇస్తే ఆయనను కూడా మీరు పార్లమెంట్ లో అమిత్ షా అవమానం 6 సార్లు పుట్టాడు. ఏమో అంబేద్కర్ అంబేద్కర్ అంటారా? దాని బదులు దేవుని పూజ చేసినా స్వర్గానికి పోతారు. అమిత్ షా అంబేద్కర్ మా దేవుడు రా బాబు, నీకు పిచ్చోడు ఉన్నావు. ఆ రోజులలో నేగిన పార్లమెంట్ లో ఉంటే పార్లమెంట్ బయటకు వచ్చి
అరాజక సభలు ఉంటే ధర్నా చేసేవాడిని. ఇది దేశానికి రాసినటువంటి వ్యక్తికి అవమానం చేసిండు. అప్పటి వరకు అమిత్ షా అపాలజీ చెప్పాలని. ఏదైనా ఇలా సమయం ఆసన్నమైంది. మా ప్రధానమంత్రి గారు వస్తున్నారు. ఇప్పటికన్నా తెలుసుకో, అన్ని పార్టీల వారు కోరుతున్నారు. ఇంత జనం ఎందుకు వచ్చిందంటే ప్రజల యోచనలో మార్పు వచ్చింది. మా జనగణన ఎందుకు చేయరు? ఆ కులగణన కలిపితే మాకు మంచి ఉద్యోగాలు వస్తాయి, మా సంఖ్య పెరుగుతుంది, మాకు సరి అయిన న్యాయం జరుగుతుంది. మా తల్లులు మా అక్కలు ఇలా ముసల్మాన్ కే భాई अभी खवातीन आए वो साथ पे हमारा भी रिजर्वेशन होना. దీని గురించి ఈనాడు ఆమరణ నిరాహార దీక్ష చేశా. దీనికి అన్ని పార్టీల వారు ఎక్సెప్ట్ బీజేపీ. మరి బీజేపీలోకి ఉన్నారు కదరా బాబు, మీరు ఏది బీసీ సభలలో వస్తారు, అదే అసెంబ్లీలో మాట్లాడతారు. ఇప్పుడు ఎందుకు రాలే? మీకు చిత్తశుద్ధి లేదు. మీరు ఈ దేశాన్ని విడగొట్టాలని ఆలోచన చేస్తారు. మాట్లాడితే జై రామ్. అరే రామ్ అనే ఒక్కడే కాదురా బాబు, నేను కూడా నా పేరే హనుమంతుడు, నాకంటే భక్తుడు ఓ బాబు. ఈ దేవుణ్ణి నడిమిట్లా తీసుకురాకండి, ప్రజల పక్షాల్లో తీసుకురండి. ఇలా ఏదైనా నేను తప్పనిసరిగా ఏది జాతుల సీను ఏదైతే బీసీ ఆర్గనైజేషన్కి వెళ్ళి 10 పాయింట్లు చెప్పిన దానికి జవాబు చెప్పు. నేను 2 లెటర్లు రాసిన, ఆ జవాబు ఇవ్వకపోతే మాత్రం నువ్వు కులగణలో ఓబీసీ కూడా నీ రాస్తే నేను లేచిపోతా. లేకపోతే నా యుద్ధం కొనసాగుతుంది. ఇక్కడనే కాదు, ఆనాడు మండల్ కమిషన్ ఏ విధంగానే యావత్ భారతదేశంలో తిరిగినట్టు అన్ని రాష్ట్ర ప్రజలు అడుగుతా. తప్పనిసరిగా ఇప్పుడు జరగకపోతే ఎప్పుడు జరగదు మనకు అన్యాయం జరుగుతుంది మహిళలకు, యువకులకు అని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మా అక్కలు ఎండలో వచ్చి కూర్చున్నారు. అందరికీ పేరు పేరు అన్ని రాజకీయ పార్టీలు, సిపిఐ, సిపిఎం, బిఆర్ఎస్, అదే విధంగా అన్ని పార్టీల వారు ఏదైతే సెక్యులర్ సిద్ధాంతాలు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఆమరణ నిరాహార దీక్ష నేను ఎక్కువ ఏమనుకుంటాను, ఆమరణ అంటూ ఇంతసేపు ఎందుకు మాట్లాడినా అంటారు. కాబట్టి మీ అందరికి సెలవు తీసుకుంటూ వచ్చిన అందరికీ మా రాజ్ ఠాకూర్ కూడా వేరే పని ఉన్న హనుమంతన్న బీసీ కాన్సెప్ట్